శివశంకర్ రెడ్డి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవు
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చావాలి. ఈ దేశం మనది, ఇంకెక్కడికి వెళ్ళాం. వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు. అరే బిచ్చగాళ్ళం అయిపోతాం అందరూ. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చా. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికొస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మందవుదాం. రైట్ కౌశిక్, మందవుదాం. తాగుదాం. సుహద్రి, వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. నేనొక్కడనే బతకడం అనుకున్నాను, కానీ నా చుట్టూ ఉండే నలుగురితో షేర్ చేసుకుని బతకడం అని ఇప్పుడే తెలుసుకున్నాను డాడ్. జానక్ కోసం వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను డాడ్.
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. దేవుడెవర్రా? దేవుడెవరు? బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 దేవుళ్ళ లెక్క. ఇంకో దేవుడు ఎందుకురా? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి కోతిలో పడద్దురా. నాకు దమ్ముంది అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
ప్రేమతో దగ్గరకు వస్తే కుదరదు, అసలు కుదరదు. ఇలానే ఉండాలి, అదే కరెక్ట్. నాకు నిజంగా చూడాలనుంది నువ్వు ఎవరిని ఇష్టపడతావు. ఆ మహానుభావుడికి దండం పెట్టాలి, నీలాంటి పిచ్చి పిల్లతో వేగుతున్నందుకు. నువ్వే పిచ్చోడివి. అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. సావులేని ప్రేమను పంచుకోవడం కోసం చచ్చిపోయిన మనిషిని మళ్ళీ 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 సృష్టిస్తూనే ఉన్నాడు. ఎప్పుడొచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? తెలుగు సినిమా, తమిళ సినిమా, ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అదెలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. మీరు వంట బాగా చేస్తారంట కదా? బాగా తింటాను కూడా. పెరుగుతూ కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్లో ఆ పిల్ల.